సామెతలు 3:13 జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు జీవిస్తారో వాళ్ళకి దేవుడు జ్ఞానము లభిస్తుంది. చాలాసార్లు వాక్యం చెప్పమన్నట్టుగా దేవుడు ఈ జ్ఞానం గురించి చాలాసార్లు ప్రస్తావించారు. వాక్యంలో కూడా అనేక సార్లు దేవుడు జ్ఞానము జ్ఞానము అని మనకు కనపడుతుంది. మీరు 2వ అధ్యాయం చూస్తే, నా కుమారుడా నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞని యొద్ద దాచుకునేలా జ్ఞానమునకు నీ చెవి ఎగ్గి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన ఎడల. అట్లానే మీరు ఈ జ్ఞానం అనే పదము ఈ 1వ అధ్యాయంలో కానీ 2వ అధ్యాయంలో కానీ 3వ అధ్యాయంలో అనేక సార్లు జ్ఞానము 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 అని రాసి ఉంటాడు. అట్లానే సొలొమోను కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి జ్ఞానము అని అడుగుతాడు. ఈ జ్ఞానము ఎవరిస్తారంట? దేవుడిస్తాడు. ఎవరైతే దేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెడతారో, దేవా నాకు జ్ఞానం దయచేయి అని అడిగిందే, దేవుడు ఎవరిని గద్దించకుండా, ఎవరిని కూడా వెళ్ళిపోండి మీరు లేటుగా వచ్చారు, లేకపోతే మీరు ఎవరో నాకు తెలియదు అని చెప్పకుండా అందరికి కూడా విస్తారంగా జ్ఞానం ఇస్తా అని చెప్పి దేవుడు మాట ఇచ్చారు. అయితే ఈ జ్ఞానము ఇక్కడ మనం చూసినట్లయితే జ్ఞానము అంటే చాలా అర్థాలు ఉన్నాయి. జ్ఞానం అంటే ఈ లోకంలో ఇచ్చే జ్ఞానము ఒక ఎత్తు, అలానే పైనుంచి వచ్చే జ్ఞానము మరొక ఎత్తు. జ్ఞానం అని అనేక రకాలుగా మనకు తెలియజేయబడుతుంది. మనుషుల యొక్క వచ్చే జ్ఞానము వేరు, అట్లానే దేవుడి దగ్గర నుంచి జ్ఞానము వేరు. అందుకని సరే మనం వాక్యాన్ని వింటున్నప్పుడు వాక్యాన్ని ఒళ్ళిగా మనం చదవకూడదు. వాక్యాన్ని చదివితే మనకి నాలెడ్జ్ వస్తుంది. ఏమొస్తుంది? నాలెడ్జ్ వస్తుంది. ఒట్టి వాక్యాన్ని చదివి ఊరుకొట్టి నాలెడ్జ్ వస్తుంది. అదే వాక్యాన్ని ధ్యానిస్తే మన జీవితమే మారుతుంది. చాలామంది జీవితము మారకపోవడానికి కారణం ఏంటంటే వాక్యాన్ని కేవలం వాళ్ళు నోటితో చదువుతారు, ఒళ్ళి చదువుతారు. అంటే ఏంటి? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. తర్వాత ఏంటి? పచ్చిగల చోట్ల నాకు పని చేస్తున్నాడు, ఇంకా నడిపించుచున్నాడు. తర్వాత ఇంకా అనేకమైన వాక్యాలు ఉన్నాయి. ఇంకేమున్నాయి? నాకు మొరపెట్టుడి కొత్తను ఇచ్చేదారు, నా దగ్గర రండి మీకు జ్ఞానం ఇస్తాను, నా వైపు తిరగండి మిమ్మల్ని దీవిస్తాను. ఈ వాక్యాలన్నీ కూడా మనం ఏం చేస్తున్నాం? నోటితో చదువుతున్నాం, జస్ట్ చదువుతున్నాం అంతే. ఒళ్ళి చదివినంత మాత్రాన మన జీవితము మారు. చాలామంది జీవితాల్లో కూడా నేను ప్రార్థన చేసుకుంటున్నానండి, బైబిల్ మొత్తం 3 సార్లు చదివినా అంటారు. 3 సార్లు చదివినా, నువ్వు 100 సార్లు చదివినా సరే నీ జీవితము మారు. ఎందుకు మారదు? వాక్యాన్ని ధ్యానించడం లేదు. ఎవరైతే ఈ వాక్యాన్ని ధ్యానిస్తారో, ధ్యానించడం మీకు తెలుసా అంటే ఏంటి? ధ్యానించడం అంటే అర్థం ఏంటండి? నెమరు వేసుకోవడం. మీకు బాగా ఉదాహరణగా మీకు గేదె కానీ ఆవు కానీ తెలుసు కదా, అవి ఏం చేస్తాయి? జస్ట్ ఒకసారి తింటాయి, గడ్డి తింటాయి. తిని దాన్ని నోట్లో పెట్టుకొని మీరు వెళ్ళి పనికి వెళ్ళొచ్చి, మీరు పని చూసుకొచ్చి పొలంకి వెళ్ళి పనికి వెళ్ళొచ్చి లోపు అది ఇంకా నవ్వుతానే ఉంటుంది, కింద ఏముండదు. నోట్లో పెట్టుకొని ఆ గడ్డి మొత్తం లోపల వేసుకొని కొంచెం 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 దాన్ని లాగి జుర్రి, అందులో ఉన్న రసము, అందులో ఉన్న అంతా కూడా ఫ్లేవర్ అంతా కూడా లాగేసి చివరికి మెల్లగా ఎంజాయ్ చేసుకుంటూ ఏం చేస్తుంది? ఎంజాయ్ చేసుకుంటూ తింటుంది. అది మెడిటేషన్. ధ్యానించడం అంటే వాక్యాన్ని చెప్తున్నప్పుడు, వాక్యాన్ని చదువుతున్నప్పుడు దాన్ని నెమరు వేసుకోవాలి. దాన్ని మైండ్లో ఏం చేసుకోవాలి? దాన్ని రివీల్ చేసుకోవాలి మైండ్లో. వాక్యాన్ని దాన్ని మైండ్లో పెట్టుకొని దాన్ని ధ్యానిస్తూ ఉండాలి. ఎవరైతే ఈ వాక్యాన్ని మనం మైండ్లో పెట్టుకొని ధ్యానిస్తూ ఉంటారో వాళ్ళకి జ్ఞానం లభిస్తుంది. దేవుడు జీవితాలను మారుస్తాడు. ఈ జ్ఞానం ఎలా లభిస్తుంది? ఎవరైతే దేవుడి దగ్గరకు వచ్చి, ఎవరైతే దేవుడి దగ్గర నుంచి ప్రార్థన చేసి, దేవా నాకు జ్ఞానం దయచేయి అని అడిగితే దేవుడు అంటే మనకు విస్తారమైన జ్ఞానాన్ని మనకు ఆయన అనుగ్రహిస్తాడు. మొట్టమొదటిగా ఎందుకు దేవుడు జ్ఞానము జ్ఞానము జ్ఞానం అన్నాడంటే, మొట్టమొదటిగా జ్ఞానము యొక్క త్రోవలో క్షేమము ఉన్నది. సామెతలు 3వ అధ్యాయము 14-17 చదువుకుందాం. ఈ జ్ఞానము మనము సంపాదించుకుంటే మన త్రోవలో ఏముంటుందంట? క్షేమం ఉంటుంది. క్షేమం అంటే భద్రత ఉంటుంది, కాపుదల ఉంటుంది. నీ చేసే ప్రతి పనిలో, నువ్వు అడుగు పెట్టే ప్రతి అడుగులో
నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలో దేవుడి కాపుదల ఉంటుంది. చూడండి ఒకసారి అందరూ ఓపెన్ చేయండి. సామెతలు 3వ అధ్యాయము 14 నుంచి 17 వచ్చిన. వెండి సంపాదించడం కంటే జ్ఞానము సంపాదించడం మేలు, జ్ఞాన లాభం పొందుట మేలు పగడ కంటే. నీకు ఇష్టమైన వస్తువులను దానితో సమానంగా కావు. దాని కుడి చేతిలో దీర్ఘాయును, దాని ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నవి. దాని మార్గములు రమ్యములు, దాని త్రోవలన్నీ కూడా క్షేమకరములు. హల్లెలూయా. ఏ మార్గములు అంట? మన మార్గము కాదు, జ్ఞానము. ఎవరైతే ఈ జ్ఞానము సంపాదించుకుంటారో, ఈ జ్ఞానం ఏముంది? ఈ జ్ఞానము త్రోవలో ఏముందంట? క్షేమకరములు. దాని త్రోవలన్నీయు, దాని మార్గములన్నీయు, దాని యొక్క వేస్, అది హైవే అవ్వచ్చు, 1 వే అవ్వచ్చు, 2 వే అవ్వచ్చు, మీ ఏ వేలో వెళ్ళండి. ఏ వేలో ఉన్నా సరే ఈ జ్ఞానము మీ దగ్గర ఉంటే, ఈ జ్ఞానాన్ని మీరు సంపాదించుకుంటే మీ త్రోవలన్నీ కూడా క్షేమకరములు, మీ మార్గములన్నీ కూడా కాపుదల. జ్ఞానము ఏం చేస్తుందంటే మనను సరైన మార్గంలో ఎలా ఉంటాయంట? రమ్యముగా ఉంటాయని వాక్యం సెలవిస్తుంది. అందులో నడిచే వారికి అది క్షేమకరంగా ఉంటుంది. జ్ఞానం లేని వారు కొందరు ఈరోజు జ్ఞానము లేక, దేవుడిచ్చే జ్ఞానము లేక బయటకు వెళ్ళిపోయి వాళ్ళు లోకమున్న వాటికి చోటిచ్చి, లోకమున్న పాపానికి చోటిచ్చి వాళ్ళ మార్గములు ఎలా అయిపోతున్నాయి? నశించిపోతున్నాయి. అందుకే దేవుడు చెప్తాడు, మీలో జ్ఞానము ఎవరికైనా కొదువుని ఎలా ఎదకు రండి, నేను మీకు జ్ఞానాన్ని ఇస్తాను. ఎవరైతే ఈ జ్ఞానాన్ని పొందుకోరో, ఈ జ్ఞానాన్ని అనుసరించని వారు మార్గం ఎలా ఉంటాయి? నాశనపురము. అంటే వాళ్ళ జీవితంలో ఎలాంటి విజయము అనేది ఉండదు. ఒకసారి గమనించండి, ఈ జ్ఞానాన్ని పొందుకున్న వారు మార్గం ఎలా ఉంటాయి? రమ్య మార్గములు. ఈ జ్ఞానం సంపాదించిన వారు త్రోవలు ఎలా ఉంటాయి? క్షేమకరములు. అంటే ఈ జ్ఞానము కాకుండా వేరే మార్గంకి వెళ్ళామంటే అర్థం ఏంటి? క్షేమము లేదు అని అర్థంగా. మీరు ఈ వేలో వెళ్తే అక్కడ గుంటలు లేవు, అక్కడ మీకు ఎలాంటి ప్రమాదం లేదు, చాలా సాఫీగా వెళ్ళొచ్చు, ఈ వేలో వెళ్ళండి అని చెప్పి పోలీసులు అక్కడ నుంచి మీకు గైడెన్స్ ఇస్తున్నారు. ఈ వేలో వెళ్ళండి, ఈ వే చాలా మీకు క్షేమకరంగా ఉంటుంది, ఈ మార్గం మీకు రమ్యంగా ఉంటుంది, మీకు ఆహ్లాదంగా ఉంటుంది, సంతోషంగా మీ గమ్యాన్ని మీరు చేరవచ్చు అని చెప్పి మీకు పోలీసు చెప్పారు అనుకోండి. నా మార్గం నేను వెళ్తా, వీళ్ళు చెప్పింది నేను ఎందుకని చెప్పి అంతకుముందున్న మార్గము కానీ వేరే మార్గం కానీ వెళ్ళారనుకోండి, దాని అర్థం ఏంటి? వేరే మార్గంలో వెళ్తే నువ్వు పడిపోతావు, కింద పడిపోతావు, అందులో అపాయం ఉంది, ఈ మార్గంలోకి వెళ్తే నీకు క్షేమం అని అర్థం. అంతే కదా అర్థం? దానికి అంత వివరించాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఈ మార్గంలో క్షేమం ఉంది, ఈ మార్గంలో వెళ్ళండి అన్నాడంటే వేరే మార్గంలో మనం వెళ్ళకూడదని అర్థం. ఒకటే మార్గం. యేసు చెప్పిన నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి ఎందుకు రాలేదు. కాబట్టి ఈ మార్గము ఏ మార్గం అంట? జ్ఞాన మార్గము. ఈ జ్ఞాన మార్గము ఎవరైతే జ్ఞానాన్ని సంపాదించుకుంటారో వాళ్ళ త్రోవలన్నీ కూడా క్షేమకరంగా ఉంటాయి, మేలుకరంగా ఉంటాయి. ఈరోజు చాలామంది కూడా ఈ జ్ఞానం లేకుండా వాళ్ళ జీవితంలో వాళ్ళు ముందుకెళ్ళిపోయి లేనిపోని సమస్యల్లో పడిపోతున్నారు, చిక్కుల్లో పడిపోతున్నారు, నిందల్లో పడిపోతున్నారు. లేకపోతే అది నేను చేయలేదండి, నేను అనుకోలేదండి, అలా జరిగిపోయిందండి అని చెప్పేస్తూ ఉంటారు. ఈ జ్ఞానం ఎలా దొరుకుతుంది? కొట్లో దొరుకుతుందా? ఎక్కడ దొరుకుతుంది? షాప్లో దొరుకుతుందా? గోల్డ్ షాప్లో దొరుకుతుందా? ఎక్కడ దొరుకుతుందండి? డీమార్ట్లో దొరుకుతుంది. ఎక్కడ దొరుకుతుంది? అమ్ముతారా? కేజీ కిలో ఏమైనా అమ్ముతారా జ్ఞానాన్ని? మీరు ఎన్ని కోట్లు ఇచ్చినా ఎవరు జ్ఞానం మీకు దొరకదు. ఎలా దొరుకుతుంది? యెహోవా యందు భయభక్తులు జీవించిన యెడల అది జ్ఞానము మూలము. ఎవరైతే దేవుని యందు భయభక్తులు జీవిస్తారో దేవుడు వాళ్ళకి ఏమి ఇస్తాడంట? జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానము స్వీకరించేవారు ప్రాణము. ఎవరైతే ఈ జ్ఞానాన్ని సంపాదించుకోరో వాళ్ళ నాశనానికి అది తీసుకుని వెళ్తాను. ఒకసారి అదే సామెతలు 1వ అధ్యాయము 10 నుంచి 19 చదువుకుందాం. నా కుమారుడా, పాపుల్ని ప్రేరేపింపగా ఒప్పుకోము,
నాతో కూడా రమ్ము, మనము ప్రాణం తీటకే పుంచుదుము. నిర్దోషమైన యొక్కని పట్టుకొని దాగిందుము. పాతాళము మనుషులు మృంగివేయనట్లు వారిని జీవంతో మృంగివేదును. సమాధులను దిగువారు మృగినట్లుగా. నా కుమారుడా, నీవు వారి మార్గము పోకము, వారి త్రోవల యందు నడవకుండా నీ పాదముల వెనక్కు తీసుకొనుము. కీడి చేతికి వారి పాదములు పరిగెత్తును, నరహత చెట్టుకి వారు త్వరబడుదురు. పక్షి చుచ్చుండగా వల వేయటం వ్యర్థము, వారి స్వనాశనమునికే పొంచి ఉందరు. తమ్మును తామే పట్టుకుంటకే దాగి ఉందరు. ఆశాపాతలందరికీ గతి అట్టిదే, దాన్ని స్వీకరించే వారు ప్రాణం అది తీయను. ఏం చేస్తుందండి? ఎవరైతే ఈ జ్ఞానం లేకుండా లోకం ఇచ్చే మాటల ప్రకారం వెళ్తారో, వాళ్ళు చెప్పారండి, వీళ్ళు చెప్పారండి, ఫ్రెండ్స్ చెప్పారని వెళ్తారో, వాళ్ళు స్వనాశనానికే పొంచి ఉందరు. వాళ్ళ జీవితము త్వరపడుతుంది, వెంటనే వాళ్ళ జీవితానికి నాశనానికి తీసుకుని వెళ్తుంది. దేవుడు చెప్తున్నాడు, నా కుమారుడా, నీవు వారి మార్గం పోకము, వారి త్రోవలందు నడవకుండా నీ పాదములు వెనక్కు తీసుకో అని చెప్తున్నాడు దేవుడు. ఈరోజు మనము ఏం చేస్తున్నాం? దేవుడిచ్చే జ్ఞానం కాకుండా ఫ్రెండ్స్ అని చెప్పి, బంధువులు అని చెప్పి, వాళ్ళు చెప్పి, వీళ్ళు చెప్పి ఇవన్నీ మాటలు తీసుకుంటాం. ఏం చేస్తున్నారంటే ఇక్కడ వెళ్ళి తాగుదామంటున్నారు, వెళ్ళి ఎంజాయ్ చేస్తామంటున్నారు, వెళ్ళి వాళ్ళని కొడతాం పద, వీళ్ళని కొడతాం పద, దోపుడు సొమ్ము చేస్తాం పద, దొంగతనం చేద్దాం పద. బయటదే జరిగేదండి. ఏం చెప్తారు? అన్యాయం సంపాదించమని మనం ప్రోత్సహిస్తారు. ఎవరైనా ఇల్లు కొట్టరా అని చెప్పి అంటారు. అంతేగాని అరే అలా కొట్టకూడదురా, తప్పురా, మనం అలా చేయకూడదని చెప్పి ఎవరైనా చెప్తారా? ఏంటి అలా అన్నారా, వాడందుకు చూద్దాం పద అని చెప్పి అంటారు. కానీ ప్రార్థన చేద్దాం రా, అలా చేయొద్దని ఏమని అంటారు. వాళ్ళ మార్గం పోయినప్పుడు ఏమవుతుంది? నాశనానికి అది తీసుకొని వెళ్తుంది. అది కేవలం మన జీవితాన్ని ఏం చేస్తున్నది? స్వనాశనానికే పొంచి ఉన్నది. ఎవరైతే ఈ జ్ఞానము కాకుండా సొంత మార్గంలోకి వెళ్తారో, దేవుడిచ్చే జ్ఞానం కాకుండా వాళ్ళ సొంత జ్ఞానంలో వెళ్ళిపోతారో, అది స్వనాశనానికి తప్ప అది సత్యమైన మార్గం, జీవమైన మార్గంలోకి తీసుకుని వెళ్ళదని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ఏమి చేసినా సరే దేవుడి జ్ఞానంతో మనము చేయాలి, ప్రార్థన చేయాలి. దేవా, నేను ఈ పని చేయాలనుకుంటున్నాను, నేను వెళ్ళాలా వద్దా, చేయాలా వద్దా, లేకపోతే ఈ ఉద్యోగం చేయాలా వద్దా, ఈ పని చేయాలా వద్దా, నన్ను ఏం చేయమంటావు అని చెప్పి మనం ఏం చేయాలి? దేవుని మనము జ్ఞానం అడగాలి. ఈ జ్ఞానము సంపాదించుకొని మనం వెళ్తే దేవుడు నిన్ను సరైన మార్గంలోకి నిన్ను నడిపిస్తాడు. ఎక్కడ నువ్వు మోసపోకుండా, ఎక్కడ నువ్వు అవమానించబడకుండా, ఎవరి చేత కూడా నువ్వు నిందించబడకుండా దేవుడి మాటల ప్రకారం నువ్వు తీసుకుని వెళ్తే నీ మార్గము క్షేమము, నీకు నెమ్మది, నీకు సమాధానము దొరుకుతుందని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ జ్ఞానము కేవలము ఏదో ప్రమాదాల నుండి, ఏదో సమస్యల నుంచి, వాటి నుంచి తప్పించడం మాత్రమే కాదు, అది మన జీవ మార్గంలోకి మనం ఏం చేస్తుందంటది నడిపిస్తుంది. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా మనకు సహాయపడుతుంది. ఈరోజు చాలామంది సమస్యలోకి ఎందుకు వెళ్తారు తెలుసా? వాళ్ళు తీసుకునే ఒక తొందరపడి నిర్ణయాలు, జ్ఞానము లేక సడన్ డెసిషన్ తీసుకుంటారు. అది ఏం జరుగుతుందో ఏమవుతుందో ఏమీ తెలియదు, సడన్గా నిర్ణయాలు తీసేసుకుంటారు. ఆ సడన్ డిసిషన్స్ ఏమవుతుంది? మనము దెబ్బతీసి చివరికి మనను నష్టపోయేలాగా చేస్తుంది. కాబట్టి మరి ఎలా సంపాదించుకోవాలంటే ఈ జ్ఞానము మనం దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఇస్తాడు. దేవా, నీ జ్ఞానము నాకు దయచే. అందుకే సొలొమోను అడుగుతున్నాడు, నీ ప్రజలను పరిపాలించిన జ్ఞానం దయచే దేవా. అందుకే సొలొమోను చాలా తెలివైన దేవుడిని అడుగుతున్నాడు. అంటే బంగారం అడగలేదు, డబ్బు అడగలేదు, నీకేం కావాలో కోరుకో అని చెప్పి దేవుడు. అంటే ఒక రాజు ఉండి నాకు బంగ్లా కావాలి, నాకు చారియట్స్ కావాలి, రథాలు కావాలి, అవి కావాలి, ఇవి కావాలి అని చెప్పి అడగకుండా నాకు జ్ఞానం తెచ్చని అడుగుతున్నాడు. ఈరోజు మనం కూడా అదేవిధంగా జ్ఞానం అడిగిన వారుగా ఉంటే, అలాగా అడిగితే దేవుడు మనను క్షేమకరమైన మార్గంలోకి మనను నడిపిస్తాడు. ఎవరైతే ఈ జ్ఞానాన్ని సంపాదించుకుంటారో వాళ్ళ మార్గం ఎలా ఉంటాయంట? క్షేమకరములు, ఎలాంటి అపాయం లేకుండా దేవుడిని తప్పిస్తాడు. నువ్వు మార్గంలో వెళ్తుంటే, నువ్వు ఎక్కడికి వెళ్తుంటే దేవుడు దూతలు, దేవుడి సన్నిధి నువ్వు చూస్తావు, దేవుడు కాపుదలను చూస్తావు. ఆయన నిన్ను కాపాడుతాడు. ఏ ప్రమాదం జరగకుండా, నీ పాదం కింద రాయి తగలకుండా ఆయన నిన్ను కాపాడు అన్నట్టుగా నిన్ను కాపాడుతాడు, నీ కుటుంబాన్ని కాపాడుతాడు, నీ పిల్లలను కాపాడుతాడు. ఎందుకంటే ఈ జ్ఞానాన్ని సంపాదించుకున్నావు కాబట్టి ఈ జ్ఞానము సంపాదించుకున్న వాడు ఏమవుతుందంట? వాళ్ళ మార్గం ఎలా ఉంటాయి? క్షేమకరముగా ఉంటాయి. ఈరోజు నీ మార్గము క్షేమకరంగా ఉండాలంటే, నీ కుటుంబం మేలైన మార్గంలోకి వెళ్ళాలంటే, ఎలాంటి సమస్యలోకి చిక్కుల్లో పడకుండా నువ్వు జాగ్రత్తగా ఉండాలి అంటే నువ్వు ఈ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఈ జ్ఞానం పుస్తకాల్లో దొరకదు, అది దేవుడి దగ్గర మాత్రమే అది
దొరుకుతుంది. ఎవరైతే దేవుని యందు భయభక్తులు జీవిస్తారో వాళ్ళకు మాత్రమే జ్ఞానము లభిస్తుంది. రెండోది చూద్దాము. రెండోది, ఈ జ్ఞానం సంపాదించుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ జ్ఞానము అలంకారం వలె మనకుంటుంది. అదే 3వ అధ్యాయము, అందరు బైబిల్ ఓపెన్ చేయండి. 3వ అధ్యాయము 21-22 వచనం. నా కుమారుడా, లెస్సైన జ్ఞానము వివేచనను భద్రము చేసుకొనుము, వాటిని కన్నుల ఎదురు నుండి తొలగిపోయి నీకుము, అది నీకు జీవముగాను నీ మెడకు అలంకారంగాను ఉండును. చాలండి. ఎలా ఉంటుందంట? ఎవరైతే జ్ఞానాన్ని సంపాదించుకుంటారో ఈ జ్ఞానం అంట మనకు ఒక అలంకారం వలె, ఒక ఆభరణం వలె ఉంటుందని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అలంకారము కొరకై ధరించుకొని వస్తువులు మనం చూసి ఏం చేస్తాం? ఎవరైనా గోల్డ్ వేసుకున్నారు అనుకోండి, బంగారం పెట్టుకున్నారు, బాగా ఏం చేస్తాం? ఉంగరాలు 4-5 ఉంగరాలు ఉన్నాయి సార్ ఏం చేస్తారు అంటే మనోళ్ళు చేసే పనులు అవే చేసేది, ఇలాంటి పనులు చేస్తారు. ఎవరైనా 4-5 ఉంగరాలు ఉన్నాయనుకోండి, సార్ దండాలు పెడతారు. ఇంక మొత్తం కద్దరు బట్టలు వేసుకుని వచ్చి మొత్తం గోల్డ్గా ఉంటే ఇంక వణిగిపోతారు. ఏదో ఎమ్మెల్యే వచ్చారు లేకపోతే అధికారులు వచ్చారు అని చెప్పి ఊహించుకుంటారు. అంటే మనుషులు ఒక అలంకారం బట్టి కానీ, ఒక వస్త్రాన్ని బట్టి కానీ ఏం చేస్తున్నారు? గౌరవిస్తున్నారు. నువ్వు ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే పిచ్చి బట్టలు వేసుకుని వెళ్ళు, రోడ్ల మీద తిరుగు, పట్టించుకుంటారు ఎవరైనా? ఎవరు నేను పట్టించుకోరు. ఎవరైనా నేను పట్టించుకోరు. నువ్వు ఎంత పెద్ద ఇదైనా సరే నేను పట్టించుకోరు. అంటే నువ్వు వేసుకున్న ఒక అలంకరణ బట్టి, ఒక పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇలా చెప్తారండి, వాళ్ళకి ఆభరణము, వాళ్ళకి అవి ఇవి వడ్డానం అవి ఇవి ఉంటాయి. అవి చూసింటే ఓకే ఈమె పెళ్లి కూతురు, ఈమె వేలేసుకుంది పెళ్లి కూతురు, షూట్ వేసుకున్నాడు పెళ్లి కొడుకు, వాళ్ళ ఉంగరం ఉంది పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అంటారు. ఇది కూడా అంతే. ఈ జ్ఞానాన్ని ఎవరైతే సంపాదించుకుంటారో వాళ్ళకి ఒక అలంకారం వలె ఉంటుందని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఇది శరీర సంబంధమైన అలంకరణ కాదు, ఆత్మ సంబంధమైన అలంకరణ. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే దేవుడి వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే ఈ జ్ఞానాన్ని సంపాదించుకుంటారో వాళ్ళ జీవితంలో ఒక అలంకరణగా ఉంటుంది. మరియు స్త్రీలను అనుకువయు సబుద్ధి గలవారై ఉండి తగు మాత్రం వస్త్రముల చేతగాను, జడలోనైనను బంగారంలో అయినను ముత్యంలోనైనను మిగిలిన వేలుగల వస్త్రమునైనను అలంకరించుకొనక దైవ భక్తి గల వారమని చెప్పుకొనిన స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. ఏముందండి? సత్క్రియలు అంటారు. లెస్ అయిన జ్ఞానము భద్రం చేసుకుంటే అది మనం మెడకి ఎలా ఉంటుందంట? అలంకారం వలె ఉంటుంది. ఈ దేవుడిచ్చే జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకుంటే నీకు గోల్డ్ ఉన్నా లేకపోయినా, నీకు ఉంగరం ఉన్నా లేకపోయినా, నీకు కద్దరు బట్టలున్నా లేకపోయినా, ఈ జ్ఞానాన్ని సంపాదించుకుంటే ఇతరులను చూసి వీళ్ళు ఎంతో విలువైన వారని గ్రహిస్తారు. నీలో ఆ యొక్క వెలుగు, నీలో ఆ యొక్క కాంతి, నీలో అన్న విలువైనది వాళ్ళు గమనిస్తారు. ఏదో బంగారం వేసుకుంటే, గోల్డ్ వేసుకుంటే అది వచ్చేది. మనలో ఉండి వచ్చే ఆ యొక్క అలంకరణ ఇతరులను నేను చూసి అబ్బా వీళ్ళు ఎంత వీళ్ళు జాగ్రత్తగా ఉన్నారు, ఎంత భక్తిగల ఉన్నారు చూడండి. అదే ఉంది, దైవ భక్తి గల వారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియలు తమ్మును తాము అలంకరించుకునేవాళ్ళను. అంటే చూసి అనుకోవాలి, ఓకే దైవ భక్తి గల వ్యక్తి, ఓకే ఇతను దేవుని బిడ్డ, ఇతను దేవుని యొక్క కుమార్తె అని ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా మనం చూశారంటే వీళ్ళు దేవుని బిడ్డ, వీళ్ళు చాలా మంచివాళ్ళు, వీళ్ళు చాలా ప్రేమ చూపించేవాళ్ళు, చాలా దయగల వాళ్ళని ఎవరైనా చెప్పగలగాలి. వీళ్ళ అమ్మో వస్తున్నారండి అని మన గురించి ఎవరైనా చెప్పుకుంటున్నారంటే మనకి జ్ఞానం లేదన్నమాట. ఈ జ్ఞానం ఉన్నవాళ్ళు నీ దగ్గరికి 10 మంది వచ్చి నీతో మాట్లాడడానికి ఇష్టపడతారు, కానీ నీకు దూరంగా వెళ్ళరు. మనకు దూరంగా వెళుతున్నారంటే బహుశా మనకి జ్ఞానం లేదని మనకు. ఈ లెస్సైన జ్ఞానం సంపాదించుకుంటారో వాళ్ళు మెడకు అలంకారం వలె ఉంటుంది. అనే దేవుడు బంగారం వేసుకోవద్దని చెప్పడం లేదు, గోల్డ్ వేసుకొని చెప్పడం లేదు, అయితే బట్టలు వేసుకోవద్దని చెప్పడం లేదు. దేవుడు ఇస్తే మీరు తీసుకోండి, కొనుక్కోండి, వేసుకోండి. కానీ ఎలా ఉండాలంట? ఏమన్నా చూడండి, అక్కడ వచ్చినాము, తగు మాత్రపు వస్త్రమును చేత కానీ చాలండి. ఎలా అంట? తగు మాత్రము అంటే అర్థం ఏంటి? ఎంత కావాలో అంతవరకే. మరి చెవులు పెట్టుకుని కట్టి కింద కానేలా పెట్టుకొని బంగారు మొత్తం కింద ఏలాడ చేసి మొత్తం అందరు కనపడ, కొంతమంది 1, 2, 3, 4 అన్నీ పెడతారు. ఉంగరాలు 1, 2, 3, 4, 5, 6. ఎందుకన్ని ఉంగరాలు? ఎందుకు? మనుషులకు కనపడడానికి.
అవి అవి అలాంటి పిచ్చి పనులు చేద్దాం దేవుడు చెప్తున్నాడు. నీకు ఇస్తే ఒక ఉంగరం కానీ ఒకటి చేసి పెట్టుకోండి, చైన్ వేసుకోండి, అంతవరకే. కానీ ఉంది కాబట్టి అందరూ చూడాలి, మా ఇంట్లో పక్కన వాళ్ళు చూడాలి, వీళ్ళు చూడాలని చెప్పి ఇన్ని వేసుకుంటారు. యూట్యూబ్లో ఒక అతను చూశాను, ఆయన మొత్తం నిలువెల్ల బంగారమే, ఆయనకి మొత్తం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా బంగారం మొత్తం ఏలాడుతూ ఉంది. బట్టలు బంగారమే, చెప్పులు బంగారమే, చెవులు బంగారమే, కలవుడు బంగారమే, ఆయన తినే ప్లేట్ బంగారమే, అన్నీ బంగారమే. అరబ్ కంట్రీ ఏదో కంట్రీలు మరి మొత్తం బంగారమే, మొత్తం గోల్డ్, మొత్తం ప్లేటు బంగారమే, పడుకునే బెడ్ బంగారమే, అన్నీ బంగారమే. ఆఖరి సమాధి కూడా బంగారంతో చేస్తారనుకుంటా. ఏది కనీసం ఇంత కూడా తీసుకుని వెళ్ళాం చెప్తాడేమో అని. నేను చనిపోయేటప్పుడు నా సమాధి బంగారంతో చెక్కు చెదరకొని ఉండాలని చెప్తాడు. నిజంగా అలా ఉంచుతారా? పెట్టిన 2 రోజులకు వచ్చి దాన్ని లేపి మళ్ళీ ఉన్న బంగారం మొత్తం వేసుకు వెళ్ళిపోతారు అందరూ. ఎవరు ఉంచరు. ఆ భ్రమ తప్ప ఏమీ లేదు. ఏది కూడా మనల్ని కాపాడలేదు, ఏది కూడా మనకు శాస్త్రం కాదు. అయితే ఈ లెస్సైన జ్ఞానము సంపాదించుకున్న వల్ల అది నీకు అలంకరం ఉంటుంది. ఈ అలంకరణ ఎవరు కూడా దాన్ని దొంగలించలేరు. మీరు ఎన్ని బంగారం దాచుకొని చెప్పండి, మీరు ఎంత బంగారం దాచిపెట్టినా సరే మీ మనసు అంతా కూడా దాని మీదే ఉంటుంది. నేను లాక్ వేసానా లేదా, తాళం వేసానా లేదా, జాగ్రత్త పెట్టానా లేదా, అసలు చూసిరపో అని చెప్పి అంటూ ఉంటారు. అది ఈ లోక సంబంధమైన బంగారం. కానీ ఈ అలంకరణ, ఈ దేవుడిచ్చే జ్ఞానము ఎవరైతే సంపాదించుకుంటారో దాన్ని ఎవరు కూడా దొంగలించలేరు. దేవుడు చెప్తున్నాడు, ఈ జ్ఞానాన్ని సంపాదించుకున్నవాడు అలంకరంగా ఉంటుంది. నీకు బంగారం ఉన్నా, నీకు కద్దరు బట్టలు లేకపోయినా, నీకు కొత్త బట్టలు లేకపోయినా, నీకు ఉన్న దాంట్లో చిన్న జాబ్ అయినా, చిన్న వృత్తి అయినా, చిన్న వ్యాపారం అయినా నువ్వు నమ్మకంగా చేస్తే, ఈ జ్ఞానాన్ని సంపాదించుకుంటే దేవుడు నిన్ను అనేక మందికి దీవెనకరంగా నిన్ను చేస్తాడు. చూసి నలుగురు చెప్తారు, అబ్బా ఉంటే ఇలా ఉండాలని అనుకునేలాగా దేవుడు చేస్తాడు. అలా అనుకుంటారే ఇలా అస్సలు ఉండకూడదని ఎవరైనా చెప్పుకుంటున్నారంటే మనకు జ్ఞానం లేదని అర్థం. కాబట్టి ఈ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలని దేవుడు చెప్తున్నాడు. అది మనకు మంచిది. అలానే బంగారం వేసుకోవద్దని చెప్పి దేవుడు మీకు ఇస్తే వేసుకోండి, కాదంటలేదు. కానీ మనుషుల కొరకు ఏదో వాళ్ళు చూడాలి వీళ్ళు అని చెప్పి వాటి కొరకు వేసుకోకండి. మీకు ఉంటే వేసుకోండి, మంచిది, నేనేం వేసుకోవద్దని చెప్పడం లేదు. కానీ దానికంటే ముందు ఏం వేసుకోవాలి? ఆత్మీయ అలంకరణ, ఈ యొక్క క్యారెక్టర్, ఈ గుణగణాలు దైవభక్తి గల వారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా మనము సత్క్రియలను అలంకరణ ఏం చేయాలంట? ధరించుకోవాలి. అది మనకు మేలు, అది మనకు ఆవరణ. చూసినప్పుడు మనుషులు నిన్ను అట్రాక్ట్ అవుతారు. నీలో బంగారం ఉంది కాదు, డబ్బు ఉంది బట్టి కాదు, నీ దగ్గర ఏమీ లేదు అయినా సరే మనుషులు అట్రాక్ట్ అవుతారు. ఎందుకు? భలే మంచివాళ్ళండి, అబ్బా వీళ్ళు మంచి మాటలు చెప్తారండి. మీ దగ్గరకు వచ్చి 10 మంది వచ్చి మీ పక్కన కూర్చొని మాట్లాడేలాగా అవుతుంది, అట్రాక్ట్ చేస్తారు. బంగారం బట్టి కాదు అట్రాక్ట్ చేసే, డబ్బు బట్టి కాదు, మీలో ఉన్న జ్ఞానము బట్టి. ఎవరైతే ఈ జ్ఞానాన్ని సంపాదించుకుంటారో మనుషులు మీ దగ్గరికి వచ్చి మీతో మాట్లాడతారు, మీతో స్నేహం చేస్తారు, మీరంటే అభిప్రాయిస్తారు, అభినందిస్తారు. అలాంటి జ్ఞానము మనం పొందుకోవాలని దేవుడు చెప్తుంది. ఈ అలంకరణ కావాలి. కానీ ఆ బంగారం ఏముందండి, ఈరోజు ఉంటే గౌరవిస్తారు, రేపు అది పోతే ఎవరో నువ్వు వెళ్ళిపో అని చెప్పి అంటారు. అది ఈ లోక సంబంధమైన జ్ఞానం. కానీ దేవుడిచ్చి ఈ జ్ఞానాన్ని సంపాదించుకుంటే, ఈ అలంకరణ సంపాదించుకుంటే అది ఎన్నటికి కూడా అది ఎవరిదని తీలేరు. మూడోదిగా ఈ జ్ఞానం సంపాదించుకోవడం వల్ల ఏమవుతుంది? సామెతలు 3వ అధ్యాయము 35వ వచనం చూసుకుందాం. బుద్ధిహీనులు అవమానభరితులు అవుతారు అంటే జ్ఞానవంతులు ఘనత పొందుకుంటారని అర్థం, అంతే కదా. అక్కడ మనకి ఇండైరెక్ట్గా రాస్తుంది. ఏముంది అక్కడ? బుద్ధిహీనులు అవమానభరితులు అవుతారు, మరి జ్ఞానవంతులు దానికి ఆపోజిట్ ఏంటండి? ఘనతే కదా. మీకు ఇప్పుడు తెలుగు చదువుకోలేదా? రైమింగ్ వర్డ్స్ అంటారు, ఒక పదం ఇచ్చి ఒక పదం దాన్ని ఆపోజిట్ రైమ్ అంటారు. అక్కడ చెప్తున్నారు, ఈ జ్ఞానము ఎవరైతే సంపాదించుకోరో, బుద్ధిహీనంగా ఉంటారో వాళ్ళంట అవమాన భరితులు అవుతారు. మరి ఈ బుద్ధిహీనం కాకుండా జ్ఞానం సంపాదించుకుంటే ఏమవుతుంది? వాళ్ళకి ఘనత వస్తుంది. సొలొమోను దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకున్నాడు అని మనకు తెలుసు. ఒకసారి 1 రాజులు 4వ అధ్యాయం చూస్తే 29వ వచనం చూద్దాం ఒకసారి. దేవుడు జ్ఞానమును వర్ణింప సఖ్యము కాని వివేచన మనస్సును సొలొమోనుకు దయచేసాను. చూడండి ఈ వచనం చూడండి. దేవుడు ఏం చేశాడంట? సొలొమోను వెళ్ళి దేవుడిని అడుగుతున్నాడు, దేవా నాకు జ్ఞానం దయచే అంటే దేవుడు జ్ఞానం, బుద్ధిని వర్ణింప సఖ్యము కాని వివేకం గల మనసును దేవుడు ఎవరికి ఇచ్చాడు?
సొలొమోనుకి ఇచ్చాడు. అంటే ఇక్కడతో అడిగాడు, దేవుడు చేశాడు. చూడండి, ఇవ్వడం వల్ల ఏం జరిగింది చూద్దాం తర్వాత. గనుక సొలొమోను కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటేనో ఐగుప్తుల జ్ఞానం కంటేనో అధికమై ఉండేనో, అతడు సమస్త వారి కంటే ఎజ్రాయిడైన ఏతాను కంటేను మహోల్ కుమార్ హేమాను కుకోలు దర్దు అనే వారి కంటేను జ్ఞానవంతుడైనను, గనుక అతని కీర్తించుచున్న జనములన్నిటినీ వ్యాప్తి మాయేను. దేవుడు ఏం చేశాడంటే అతనికి ఘనతనిచ్చాడు. అన్ని దేశంలో ఉన్న వారందరూ కూడా తూర్పు దేశస్థుల జ్ఞానం కంటేను అందరూ చెప్పుకున్నారంట, అబ్బా సొలొమోను లాంటి జ్ఞానం కావాలరా అని అన్ని దేశస్థులంట చెప్పుకుంటున్నారు. అలా కూడా మళ్ళీ ప్రతి దేశంలో నుంచి కూడా రాజులు కానీ అందరూ వచ్చి సొలొమోను మందిరం ఎలా కట్టించాడు, అతనికి ఎలాంటి జ్ఞానం ఉందని తెలుసుకోవడానికి వచ్చేవాళ్ళంట, వచ్చి చూసేవాళ్ళంట. ఎవరాళ్ళు పనిచేసుకున్న వాళ్ళ ఎవరండి? సామాన్య మనుషుల? వాళ్ళు కూడా రాజులే. వాళ్ళు రాజులై ఉండి అధికారులై ఉండి వేరే స్థాయిలో ఉండి వాళ్ళందరూ కూడా సొలొమోను కట్టిన మందిరము, సొలొమోను ఉన్న జ్ఞానము కేవలం చూడటానికి వాళ్ళు వచ్చి మరి చెప్పేవాళ్ళంట, అబ్బా సొలొమోను కంటే ఎవరు కూడా జ్ఞానవంతులు లేరని చెప్పుకునేవాళ్ళంట. బైబిల్లో కూడా రాస్తుంది, దేవుడు అతనికి ఎలాంటి ఘనత ఇచ్చాడంటే అందరికంటే ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు. సొలొమోను కలిగిన కీర్తిని గూర్చి ఘనతను గూర్చి అనేకులంట విన్నారు, చెప్పుకున్నారని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు చెప్పుకున్నారు? అందరూ కూడా దేవుడు జ్ఞానాన్ని పొందుకున్నాడు కాబట్టి, దేవుని జ్ఞానాన్ని అడిగాడు కాబట్టి. ఎప్పుడైతే ఈ దేవుడిచ్చే జ్ఞానాన్ని పొందుకున్నాడో దేవుడు అతనికి ఘనతనిచ్చాడు. ఈరోజు అనుకున్నావా ఏంటంటే బంగారం సంపాదించుకొని చెప్పట్లేదు, ఆశీర్వాదం చెప్పడం లేదు, బ్లెస్సింగ్స్ గురించి చెప్పడం లేదు, ప్రాఫిటిక్ వర్డ్స్ మాకు వేయడం లేదు అంటున్నారా? ఇదే ప్రాఫిటిక్ వర్డ్, ఇదే ప్రవచన వాక్యం. ఎవరైతే ఇదే ప్రవచన వాక్యం, ఇదే మిరాకిల్, ఇదే స్వస్థత, ఇదే అన్నీ ఈ జ్ఞానాన్ని సంపాదించుకుని వారి జీవితంలో ఘనతను పొందుకుంటారు. ఈ వాక్యాన్ని ప్రకారం జీవించిన వారు స్వస్థత పొందుకుంటారు. వాక్యము వెల్లడి అవుతుండగానే, పేతురు వాక్యం చెప్తుండగానే ఏం జరిగిందంట? వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. రోగులు ఏమయ్యారు? స్వస్థపరచబడ్డారు. ఈరోజు ఎలాంటి వ్యాధి అయినా, ఎలాంటి అనారోగ్యమైనా, ఎలాంటి బాధ అయినా ఈ వాక్యాన్ని విని చదివి ఈ జ్ఞానాన్ని సంపాదించుకుంటారో వాళ్ళకి క్షేమము, వాళ్ళకి భద్రత. రెండోదేంటిది? 2 పాయింట్ ఏంటి? అందుకే రాసుకోమని చెప్పాను. అలంకరణ. మూడోది ఘనత. ఎవరైతే ఈ జ్ఞానాన్ని సంపాదించుకొని వాళ్ళు నడుచుకుంటారో, ఒకవేళ మీరు చిన్న స్థితిలో ఉండవచ్చు, చిన్న వ్యాపారం చేసుకోవచ్చు, చిన్న ఉద్యోగం చేసుకోవచ్చు, చిన్న శాలరీ కావచ్చు, దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థానంలో ఒకరోజు ఖచ్చితంగా లేపుతాడు. అది బైబిల్లో ఉన్న మాట, నేను చెప్పే మాట కాదు. నన్ను గణపరిచిన వాడిని గణపరుస్తాడు. గణపరచడం అంటే ఏంటి? ఈ జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు, దేవుడి దగ్గరికి రావడమే. యెహోవా యందు భయభక్తులు జీవించిన జ్ఞానానికో మూలము. ఎవరైతే ఈ జ్ఞానాన్ని సంపాదించుకుంటారో, లోకమిచ్చే ఘనత కాదండి, లోకమిచ్చే ఘనత తాత్కాలికమైనది. ఇలా నిలబెడతారు మిమ్మల్ని, తర్వాత ఇలా పడేస్తారు, పొగుడతారు, బావ్ సభాష్ అంటారు, తర్వాత వాడు వేస్ట్ ఫెలో అని చెప్పి బయటికి వెళ్ళిన తర్వాత లోకం ఇచ్చే జ్ఞానం మనుషులు చెప్పుకునేది. ఇట్లా మనుషులు చేసి పొగడతారు, ఇట్లా ఉంటాయి. కాసేపు పొగుడతారు, కాసేపు తిడతారు, కాసేపు లేపుతారు, కాసేపు దించుతారు. మనుషులు ఇచ్చే ఈ యొక్క ఘనత తాత్కాలికమైనది, కానీ దేవుడిచ్చే ఘనత అది శాశ్వతమైనది. జ్ఞానంతో జీవించిన వారి దేవుడు వాళ్ళ పట్ల జీవిస్తాడు, వాళ్ళ మధ్యలో ఉంటాడు. వాళ్ళ జీవితంలో ప్రతి విషయంలో కూడా దేవుడు సహాయం చేస్తాడు, గొప్ప కార్యం చేస్తాడు.